హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ ఓటీటీ. ఎగ్జామ్ ఓటీటీ అనేది సివిక్ సెంటర్ ఐఏఎస్ యొక్క అనదర్ ప్లాట్ఫామ్. ఈ అనదర్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? సివిక్ సెంటర్ ఐఏఎస్ అనేది మా పేరెంట్ కంపెనీ. ఆ సివిక్ సెంటర్ ఐఏఎస్లో సివిల్ సర్వీసెస్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి కంప్లీట్ కోచింగ్ ఇస్తాం. అదే ఈ 3 ఎగ్జామ్స్ అయినా మనకి కంప్లీట్గా ఇండియాలో ఉన్నది. ఈ 3 ఎగ్జామ్స్ కాకుండా ఎస్ఎస్సి జాబ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి సిజిఎల్ ఎగ్జామినేషన్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ఉంది, అదేవిధంగా ఐబిపిఎస్ బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఎఫ్సిఐ జాబ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బి జాబ్స్ ఉన్నాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అంటే ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఇన్ని కమిషన్స్ ఉన్నప్పుడు మనం వాటన్నిటికీ కూడా సర్వీస్ చేయడానికి, ఎందుకంటే నౌ వీ హ్యావ్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అరౌండ్ 6 years అనేది మేము సివిక్ సెంటర్ ఐఏఎస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనే ఒక ప్రాసెస్తో మేము ఒక కంప్లీట్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసాం. ఏంటిది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్కి ఏదైనా ఎగ్జామినేషన్, గవర్నమెంట్ జాబ్ అనే కాదు, ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తే దెన్ హీల్ డెఫినెట్లీ క్వాలిఫై ఫర్ ద ఎగ్జామినేషన్. ఆ జాబ్ తనకి గ్యారంటీ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకుందాం, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ తీసుకుందాం. ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ జరుగుతుందా? ఆ ఎగ్జామ్లో అరౌండ్ 100 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ 100 క్వశ్చన్స్ ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ చూడండి. అంటే 10 into 100 1000 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఈ 1000 క్వశ్చన్స్లోనూ డివైడ్ చేసుకోండి. జనరల్ స్టడీస్ నుంచి ఎన్ని అడుగుతున్నాడు, కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని అడుగుతున్నాడు, యాప్టిట్యూడ్ నుంచి ఎన్ని అడుగుతున్నాడు. డివైడ్ చేసుకున్నప్పుడు దేనికి ఎక్కువ ప్రపోర్షన్ ఇస్తున్నాడు, ఏ సబ్ టాపిక్స్లో అడుగుతున్నాడు. జనరల్ స్టడీస్లో పాలిటీ ఎక్కువ అడుగుతున్నాడు, ఎకానమీ ఎక్కువ అడుగుతున్నాడు, హిస్టరీ ఎక్కువ అడుగుతున్నాడు, ఏ సబ్ టాపిక్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. అంటే ఏమవుతుంది, ఒక కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు ఉండడం వల్ల ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూజ్ చేసి మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా టైం సేవింగ్గా చేస్తాం. సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే టైం ఎలా సేవ్ అవుతుంది సార్ అంటే, ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఆ ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఆ టాపిక్స్ మీరు పట్టుకుంటారో ఆబ్వియస్లీ మీరు మొత్తం సిలబస్ చదవాల్సిన పని లేదు. ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నారో ఆ టాపిక్స్ మీద చదువుతారు. ప్రయారిటీ డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రయారిటీ ఆర్డర్ డిసైడ్ అయిందో టైం అనేది ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే టైం అనేది ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తామో మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్కి ఆస్కారం ఉంటుంది. అండ్ ద మోర్ యూ రివైజ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ యువర్ సక్సెస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకే ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ఫాలో అవ్వమని చెప్తున్నాము. ఇది మన సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీనే యూపీఎస్సిలోను, గ్రూప్ 1లోను, గ్రూప్ 2లోను హ్యూజ్ సక్సెస్ రావడానికి కారణం. మీరు చూస్తే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో తెలంగాణ గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ 563 పోస్టులు పడ్డాయి. దాంట్లో 149 జాబ్స్ మన స్టూడెంట్స్కి వచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో అరౌండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 110 జాబ్స్ పడినాయి. దాంట్లో 43 వచ్చాయి మనకి. అదేవిధంగా 87 జాబ్స్ ఈ ఇయర్, దాంట్లో 35 వచ్చాయి. గ్రూప్ 2 అయితే ఇంకా ఎక్కువ. గ్రూప్ 2లో ఏపీలో అయితే 285 ర్యాంక్స్ వచ్చాయి, తెలంగాణలో 220 ర్యాంక్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక ప్రాసెస్ కానీ ఫాలో అయితే ఆ ప్రాసెస్ అనేది మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా అచీవ్ చేసి సక్సెస్ ఖచ్చితంగా కల్పిస్తుంది. అర్థమైందా? ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది మేము ఎగ్జామ్ ఓటీటీలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటిది? ఎస్ఎస్సి జాబ్స్, ఆర్ఆర్బి జాబ్స్, బ్యాంక్ జాబ్స్, ఇవన్నిటికీ కూడా కోచింగ్ ఇస్తాను. మీకు ఒక్కసారి ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. అంటే అరౌండ్ ఈ ఒక్క ఇయరే 2,50,000 కంటే ఎక్కువ జాబ్స్ నోటిఫై అవుతాయి. అంటే మీకు కావాల్సిన ఎన్ని పోస్టులు? ఒక పోస్టే, కానీ ఎన్ని నోటిఫై అవుతాయి? 2,50,000 పోస్టులు నోటిఫై అవుతాయి. మీరు ఆ దాంట్లో ఒక్క జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవడం. వన్స్ ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా మన లైఫ్ సెక్యూరిటీ దొరుకుతుంది, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుంది. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈరోజు సెషన్ మెయిన్లీ దేని గురించి అంటే, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అనే దాని గురించి. మనకి కరెంట్ అఫైర్స్ ఎందుకు సార్ అంటే, ఏవైతే ఈ జాబ్స్ అని అరౌండ్ 2,50,000 జాబ్స్ అని చెప్పా కదా, ఈ జాబ్స్ అన్నిట్లోనూ ఉండే కామన్ పాయింట్ ఏంటంటే
సిలబస్లో చాలా తక్కువ సిలబస్, అంటే సేమ్ టైప్ ఆఫ్ సిలబస్ అన్నిట్లోనే అడుగుతున్నారు. ఏంటి ఆ సిలబస్? జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే ఏమీ లేదు, పాలిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎకానమీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, జాగ్రఫీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎస్ఎన్టీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే బేసిక్ నాలెడ్జ్ మీకుందా లేదా మన సొసైటీ గురించి అనేది అడుగుతాడు. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్ అడుగుతాడు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత లాజికల్ రీజనింగ్, వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్ అనేది కూడా దీంట్లో ఒక పార్ట్. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఈ 5 సబ్జెక్ట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా రిపీటెడ్గా రివిజన్ చేసినట్టయితే మీరు ఈ జాబ్స్లో ఏదో ఒక జాబ్ కొట్టుకుని అరౌండ్ 8 మంత్స్లో మీరు వెళ్ళిపోతారు జాబ్లోకి. అర్థమవుతుందా? సో దీనికోసం మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ కూడా అదే విధంగా ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్ అదే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద కరెంట్ అఫైర్స్. అసలు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు న్యూస్లో చదివేదే కరెంట్ అఫైర్స్ అని, కానీ ఒక తేడా ఉంది. కరెంట్ అఫైర్స్ ఏంటి, న్యూస్ ఏంటి? ఎగ్జామ్లో మనం ఏం అడుగుతారు, సార్ న్యూసే కరెంట్ అఫైర్స్ కదా, న్యూస్ అంటేనే కరెంట్ అఫైర్స్ కదా అంటే కాదు. మీకు న్యూస్ పేపర్లో ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో రాసేది న్యూస్. న్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏదైనా ఈవెంట్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అరేంజ్మెంట్స్ రెడీ ఫర్ ఇండిపెండెన్స్ డే ఫీట్ అట్ గోల్కొండ. గోల్కొండలో ఇండిపెండెన్స్ డే పెరేడ్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీ అయ్యాయి. అంటే ఏంటి, అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ గురించి రిపోర్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ రిపోర్టింగ్. న్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఎ రిపోర్ట్. వేరాస్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ చూడండి, ఇండిపెండెన్స్ డే అట్ గోల్కొండ, ఇది న్యూస్. ఈ న్యూస్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి. ఏం అడుగుతాడు, ఇండిపెండెన్స్ డే గోల్కొండ జరిగిందా లేదా అని అడుగుతాడా? ఆహా, అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సే లేదు. ఏం అడుగుతాడు అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు. వాట్ ఈస్ దట్ బ్యాక్గ్రౌండ్? అసలు వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ డే? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? రిపబ్లిక్ డే డేట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? ఈ ఇండిపెండెన్స్ డే ఎన్నో ఇండిపెండెన్స్ డే? అదేవిధంగా గోల్కొండలో జరుగుతుంది కదా, సో గోల్కొండ ఎక్కడ ఉంది? గోల్కొండ ఏ డినాసిటీలో కట్టారు? గోల్కొండ ఏ ఆర్కిటెక్చర్లో ఉంది? ఇవన్నీ కూడా మీరు చదువుతారు. అంటే ఏంటి కరెంట్ అఫైర్స్ అంటే ఏదైతే ఒక ఈవెంట్ జరిగిందో ఈ ఈవెంట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా చదువుతామో అది మీరు కరెంట్ అఫైర్స్ అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక న్యూస్ చూద్దాం సేమ్ ఇలాగే. 6 feet trapped as debris enters tunnel in ఉత్తరాఖండ్. అంటే ఉత్తరాఖండ్లో ఒక సొరంగం ఉందంట, దాంట్లో ఒక 6 మంది చనిపోయి ఇరుక్కుపోయారు. ఇక్కడ క్వశ్చన్ ఏమిస్తాడు, ఎంతమంది చిక్కుని ఇరుక్కుపోయారు, ఎక్కడ ఇరుక్కుపోయారు అనేది ఇవ్వడు. ఆ టన్నల్ పేరేంటి, ఆ టన్నల్ ఎక్కడుంది అని అడుగుతాడు. ఒక్కసారి న్యూస్ చదువుదాం. న్యూస్ ఏంటిది, ఆరుగురు దాంట్లో టన్నల్లో సొరంగంలో ఇరుక్కుపోయారు అని చెప్తున్నారు. 6 workers were feared trapped after water and debris entered an under construction tunnel in the Pipalkoti area of Chamoli district in Uttarakhand on Thursday. 16 workers were rescued from the site, officials said. Preliminary information suggested that 22 workers were inside the tunnel being built by the Tehri Hydro Development Corporation. Tehri హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇది ఎక్కడ ఉందండి, తెహ్రీ డ్యామ్ దగ్గర ఉంది. ఈ తెహ్రీ డ్యామ్ గురించి అడుగుతాడు మిమ్మల్ని క్వశ్చన్. అడుగుతాడు. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే న్యూస్లో కనిపించేది మిమ్మల్ని అడగడు, న్యూస్లో కనిపించేదాన్ని డెప్త్గా వెళ్ళి చదివితే అది అడుగుతాడు. ఫస్ట్ థింగ్ అది నోట్ చేసుకోవాలి మీరు. తర్వాత
సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. యూపీఎస్సీ అన్నిటికంటే హైయెస్ట్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ తర్వాత స్టేట్లోకి వచ్చేసరికి గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. స్టేట్లో హైయెస్ట్ వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4. దీంతో పాటు టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంది, గ్రూప్ ఏ ఉంటుంది, గ్రూప్ బి ఉంది, అదేవిధంగా సెక్రటేరియట్ స్టాఫ్ ఉంటారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్లో కొంతమంది సిజిఎల్ ద్వారా రిక్రూట్ అవుతారు, కొంతమంది సిహెచ్ఎస్ఎల్ ద్వారా రిక్రూట్ అవుతారు. ఇప్పుడు అందరికీ ఒకే రకమైన కరెంట్ అఫైర్స్ అడుగుతారా? కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2కి మళ్ళీ యూపీఎస్సీకి ఈ రెండిటికి కూడా కరెంట్ అఫైర్స్ డెప్త్గా వెళ్తారు. సపోజ్ ఇందాక నేను ఇక్కడ చదివాను, అరేంజ్మెంట్స్ రెడీ ఫర్ ఇండిపెండెన్స్ డే ఫీట్ ఎట్ గోల్కొండ. ఏమడగచ్చు? గోల్కొండ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటి, ఆర్కిటెక్చర్ స్టైల్లో ఏ స్టోన్ వాడారు, పీటియా డోరా టెక్నిక్ అంటే ఏంటి, ఎవరి హయాంలో వాడారు, ఇవన్నీ కూడా డెప్త్గా వెళ్ళి అడిగేది. అంటే ఎప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు ఇంకా లోతు తవ్వుకుంటూనే వెళ్ళిపోవాలి. వేరాస్ గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, అదే సెక్రటేరియట్ ఎస్ఎస్సి జాబ్స్, ఆర్ఆర్బి జాబ్స్, ఐబిపిఎస్ జాబ్స్, వీటన్నిటికీ కూడా మీరేంటి అంటే వాట్, వేర్, వెన్, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవి చదువుకోవాలి మీరు కరెంట్ అఫైర్స్లో. అంటే లేయర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సింపుల్, మనకి ఎప్పుడు బాగా నచ్చే న్యూస్ పేపర్ని, ఎప్పుడు బాగా నచ్చే స్పోర్ట్స్ పేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఒకసారి స్పోర్ట్స్ పేజ్ చూస్తే సూపర్ స్టార్ సింధు చెఫ్ టు లీడ్ ఇండియాస్ ఛార్జ్ ఇన్ హోమ్ వరల్డ్స్, అంటే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది ఇండియాలో జరుగుతుంది. ఆ ఇండియాలో జరుగుతున్న దాన్ని సింధు అనే మన పివి సింధు లీడ్ చేస్తుంది. ఇది న్యూస్. దీంట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు? 4 చదవండి. వాట్, దేని గురించి? ఇది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ గురించి. వాట్ ఏంటి దీంట్లో? వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ గురించి. తర్వాత వేర్, ఇండియాలో జరుగుతున్నాయి సరే. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఇండియాలో జరుగుతున్నాయి, అందులోని ఇండియాలో జరుగుతున్నాయి అనేసరికి మీకు సిటీ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. అదే ఇండియాలో జరగకుండా స్విట్జర్లాండ్లో జరుగుతుంది, సిటీ అవసరం లేదు, స్విట్జర్లాండ్ అని అడుగుతాడు అంతే. కాదే ఇండియాలో జరిగితే ఏ సిటీలో జరుగుతుంది అని అడుగుతుంది. ఈసారి ఇంకా ఇంపార్టెంట్, ఎందుకు అంటే హైదరాబాద్లో జరుగుతుంది, వేర్. తర్వాత వెన్, అక్టోబర్లో జరుగుతుంది, వెన్. తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటిది? మన దాంట్లో ఎంతమంది కంటింజెంట్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, మన దాని నుంచి ఎవరెవరు మెడల్స్ గెలిచారు, ఇదే కదా మెడల్స్ గెలవడం కదా ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్. తర్వాత దీంట్లో ఏదైనా స్కీమ్ ఉందా, అంటే అథ్లెట్స్ని తయారు చేయడానికి ఏదైనా స్కీమ్ ఉందా? ఇప్పుడు ఈ పేపర్లో రాసిన దాని ప్రకారం టాప్ స్కీమ్ ఉంది సార్. టాప్ ఏంటి సార్ అంటే టార్గెట్ ఒలింపిక్స్ పోడియం. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే టార్గెట్ ఒలింపిక్స్ పోడియం అని చెప్పి అందరి అథ్లెట్స్ని బాగా డెవలప్ చేయడానికి గ్రాస్ రూట్స్ నుంచి డెవలప్ చేయాలి. అంటే ఏంటి, ఒలింపిక్స్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే కాదు, ఖేలో ఇండియా అంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కువ సపోర్ట్ ఇచ్చే విధంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ స్టార్ట్ అయింది. ఈ స్కీమ్ గురించి చదువుకోవాలి. అర్థమైనా ఏ వేటి గురించి చదవాలో? ఇలా ప్రతి ఒక్క న్యూస్ మీకు ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. అదే యూపీఎస్సీలోను, గ్రూప్ 1లోను, గ్రూప్ 2లోను ఏమి ఇంపార్టెంట్ అయితే, ఒకవేళ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఉంది, ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ జరిగింది, ఎందుకు ఈసారి ఇండియాలో జరిగింది, ఇండియా ఎందుకు అచీవ్ చేయలేకపోతుంది ఎక్కువ ఒలింపిక్ మెడల్స్, ఎందుకు అచీవ్ చేయలేకపోతుంది, అది రీజన్స్ అడుగుతాడు. అదేనా అంటే డెప్త్గా వెళ్తాడు అక్కడ. అది తర్వాత క్వశ్చన్స్ ఏ టైప్ వస్తున్నాయో ఒక్కసారి మనం క్వశ్చన్ పేపర్లో చూద్దాం. యా
ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్ పేపర్, అదేవిధంగా పక్కన ఆర్ఆర్బి క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ నుంచి అనేది ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ వేర్ అండ్ వెన్ విల్ ద 59th నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్ 2025 బీ హెల్డ్? నేను ఇందాక చెప్పా కదా, ఏ కరెంట్ అఫైర్స్ అంటే ఏమేమి చదువుకోవాలి మీరు? వాట్, వెన్, వేర్, ఆబ్జెక్టివ్, ఈ 4 కానీ చదువుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేది బాగా తేలికైపోతుంది. వాట్, వేర్, వెన్, ఆబ్జెక్టివ్. అర్థమైందా? ఈ క్వశ్చన్ అడిగాడు, ఇది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, ఎంత మరీ డెప్త్గా వెళ్ళలేదు. ఎప్పుడు, ఎక్కడ, అంతే. ఎప్పుడు, ఎక్కడ, అది అడిగాడు. తర్వాత సెకండ్ చూడండి, గోంచా ఫెస్టివల్ ఆఫ్ బస్తర్, ఛత్తీస్గఢ్లో బస్తర్ రీజన్. వీటిలో చూడండి, రథయాత్ర గురించి అడిగాడు. రథయాత్ర గురించి ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆషాఢ మాసంలో పూరి జగన్నాథ్ రథయాత్ర ఉంటుంది. పూరి జగన్నాథ్ రథయాత్ర ఎప్పుడు కూడా ఫేమస్, తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు అక్కడికి. అంటే ఇప్పుడు అది కరెంట్ అఫైర్స్లో పాటేనా? సో రథయాత్ర గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొన్ని కిందకు వద్దాం. ఈ జూడో గురించి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జూడో ఈజ్ కరెక్ట్? ఇది వరకు ఇంత డెప్త్గా అడిగేవాడు కాదు సీజీఎల్లో కూడా. ఈ డెప్త్ అనేది ఏంటి? గ్రూప్ 1 లెవెల్లో డెప్త్ ఇది. 4 స్టేట్మెంట్లు ఎప్పుడు జనరల్గా అడగడు, కానీ ఇది ఎందుకు అడిగాడు? ఎందుకంటే జూడోలో అభినవ్ చేతన్ అని చెప్పి రీసెంట్గా మెడల్ గెలిచాడు. ఎప్పుడైతే మెడల్ గెలిచాడో చాలా ఫేమస్ అయిపోయాడా? ఎప్పుడైతే ఫేమస్ అయిపోతాడో అప్పుడు ఖచ్చితంగా ఆ జూడో గురించి జనాలకు తెలియాలా. చాలా చిన్న స్పోర్ట్ అది. అదే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది, దాని గురించి అడగడు, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది అది. అదే జూడోలో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు, ఒక మెడల్ గెలిచాడు, ఎప్పుడైతే మెడల్ గెలిచాడో ఖచ్చితంగా దాని గురించి అడగాల. అందుకే డెప్త్గా వెళ్ళాడు వాడు. జూడో ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, ఫస్ట్ది ఎక్కడ జరిగింది, ఎవరెవరు గెలిచారు, ఎప్పుడు ఇవే గుర్తుపెట్టుకోవచ్చు. వాట్, వెన్, వేర్, ఇవి కానీ గుర్తుపెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అనేది తగులుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, జస్టిస్ సంజీవ్ ఖన్నా 51st చీఫ్ జస్టిస్గా ఉన్నారు. డివై చంద్రచూడ్ తర్వాత వచ్చాడు. సిజేఏ 2023 నుంచి ఉన్నారు. ఈ రోజు న్యూస్ పేపర్ చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఈ రోజు న్యూస్ పేపర్ చూద్దాం సంబంధించింది. ఈరోజు న్యూస్ పేపర్ ఏం రాశాడు? సిజిఐ సూర్యకాంత్ ఫ్లాగ్స్ మిస్యూజ్ ఆఫ్ లైవ్ స్ట్రీమ్డ్ ప్రొసీడింగ్స్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు? సూర్యకాంత్ అనే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఏం చెప్తున్నారు? ఈ మధ్యకాలంలో చూస్తే మీరు కోర్టు ప్రొసీడింగ్స్ కూడా లైవ్లో ఇస్తున్నారు. ఎప్పుడైతే లైవ్లో ఇస్తున్నారో జనాలకి ఏం పని ఉంది? డిజిటల్ మీడియా కదా, చిన్న చిన్న బిట్లు కట్ చేసి అది ఎక్కువ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఆయన బాధ ఏంటి? నేను అన్నది ఒక విధంగా, వాళ్ళు ప్రమోట్ చేసింది ఒక విధంగా, ఈ లైవ్ ప్రొసీడింగ్స్ అనేవి మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు దేని గురించి అడుగుతాడు? సిజేఐ ఎవరని చెప్పి అడుగుతాడు. ఆ సిజేఐ దేని గురించి అంటే లైవ్ ప్రొసీడింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని అడుగుతాడు. సో ఈ సిజేఐ గురించి మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం సిజేఐ ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్. సో మీరు కనెక్ట్ అవుతుందా? కరెంట్ అఫైర్స్ అంటే ఇంతే. కరెంట్ అఫైర్స్ అంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఎప్పుడు నుంచి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, తర్వాత ఏదైనా ఈవెంట్ జరిగితే ఎక్కడ జరుగుతుంది, ఈ ఆస్పెక్ట్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఆఫ్ ఇస్రోస్ హ్యూమన్ రేటెడ్ LMV-3 రాకెట్? ఎందుకంటే లాస్ట్ ఇయర్ దీన్ని ప్రయోగించారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ టైం మనం ప్రయోగించిన రాకెట్ అది. ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం ఆ టైప్ ఆఫ్ రాకెట్ ప్రయోగించామో దాని గురించి డెప్త్గా వెళ్ళిపోతున్నాడు. మీరు గమనిస్తే ఇక్కడ ఒక్కసారి చూస్తే ఏవైతే టాపిక్స్ స్పోర్ట్స్ లాంటివి కానీ, వెన్, వేర్ లాంటివి కానీ, అంటే ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు,
అనే క్వశ్చన్స్ అని నేను నార్మల్గా అడిగితే ఎప్పుడైనా సరే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ స్పేస్ గురించి ఉంది, జనరల్ సైన్స్లో సైన్స్ టాపిక్ ఇస్రో గురించి, స్పేస్ గురించి కావచ్చు, లేదా ఏదైనా హిస్టరీ గురించి కావచ్చు, వాడు డెప్త్గా వెళ్ళిపోయి అడుగుతాడు. ఈ చిన్న చిన్న న్యూయాన్సెస్ తెలుసుకుంటే, చిన్న చిన్న ఆస్పెక్ట్స్ తెలుసుకుంటే ఈజీగా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి బాగా ఆన్సర్ చేయగలరు. సార్ ఇక్కడ నాకు 4 స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగాడు ఎక్కడ, యా ఇది తీసుకుందాం. ఇది నాకు 3 స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగాడు, నాకు అసలు 3 స్టేట్మెంట్ క్వశ్చన్ రాదు సార్, ఎలా సార్ అని. మీకు ఈ 3 స్టేట్మెంట్ క్వశ్చన్ చూస్తే ఎలిమినేషన్ టెక్నిక్ అని ఉంటుంది, అది వాడేసేయచ్చు. ఇప్పుడు మీకు దీంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ గురించి తెలియాలి. సపోజ్ లెట్స్ సే 3 స్టేట్మెంట్ తప్పు అని మీకు క్లియర్గా తెలుసు. 3 స్టేట్మెంట్ తప్పు 2023లో ఉంది డివై చంద్రచూడ్, కానీ 2023లో ఆయన లేరు, ఎవరైనా సంజీవ్ ఖన్నా లేరు అని చెప్పి క్లియర్గా తెలుసు. అప్పుడు చూడండి 3 పోతుంది, 2 పోతుంది, 1 పోతుంది, 4 పోతుంది, 1 ఉందా, సో అదే ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? దీన్నే ఎలిమినేషన్ టెక్నిక్ అంటే. మ్యాక్సిమం అన్ని ఎగ్జామినేషన్స్లోనూ ఇప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్ అనేది చాలా ఎక్కువ వాడుతున్నారు, ఈజీగా చేయొచ్చు. 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ వరకు బాగా ఈజీగా చేయొచ్చు. 4 స్టేట్మెంట్ మళ్ళీ కన్ఫ్యూజన్లో పడతాం, ఎందుకంటే 4 స్టేట్మెంట్లో కొన్నిసార్లు రెండు ఆప్షన్స్ ఇస్తాడు, అప్పుడు ఏంటి 2 ఖచ్చితంగా తెలియాలి. సో మోస్ట్ ఆఫెన్ దాన్ నాట్ 75% అనేది మీకు ఒక ఆప్షన్ గురించి తెలిస్తే చాలు, ఆ ఆన్సర్ అనేది ఈజీగా పెట్టేసేయచ్చు. మళ్ళీ ఇక్కడ వాట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ అసెస్డ్ ఇన్ ద గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్ 2025 అంటే ఎప్పుడైనా ఏమైనా ఇండెక్స్ కానీ ర్యాంకింగ్ కానీ ఉంది అంటే ఏమేమి చేసుకోవాలి, అది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇండిసెస్ కరెంట్ అఫైర్స్ ఇండిసెస్ ఉంటే, ఇండిసెస్ అంటే సూచికలు, ర్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాంక్స్ గురించి. ఫస్ట్ ఇండెక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్. సెకండ్, ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, హూ పబ్లిష్డ్ ఇట్. థర్డ్, ఇండెక్స్ కానీ ఇంపార్టెంట్ అయితే, ఈ రెండు మాత్రము ఒకవేళ ఇండియాకి అన్ఇంపార్టెంట్ చాలా చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అయితే ఈ రెండు సరిపోతాయి. అదే క్రూషియల్ అయితే మిగతా కావాలి, క్రూషియల్వి నేను చెప్తాను ఏంటివి ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్. ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత, ఇండెక్స్ ఎంత, టాప్ 3 కంట్రీస్ ఏంటివి, ఏషియాలో మనం ఏ ర్యాంక్లో, మనం ఏషియాలో ఉన్నామా ఆఫ్రికాలో ఉన్నామా, ఏషియాలో కదా, సో ఏషియాలో మన ర్యాంక్ ఎంత, ఈ 4 చూసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. అందరూ బాగా చదివేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడుతుంది. హ్యూమన్ అండ్ ఫోర్త్ సార్ కాంపోనెంట్స్, దాని యొక్క కాంపోనెంట్స్ ఏమేమి చూస్తారు. ఫస్ట్ ఇండెక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఎప్పుడు స్టార్ట్ అయింది, 1990లో స్టార్ట్ అయింది. తర్వాత ఎవరు పబ్లిష్ చేస్తారు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పబ్లిష్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఎవరితో కొలాబరేటివ్ పబ్లిష్ చేస్తున్నారు, ఆక్స్ఫర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHI అంటే వీళ్ళిద్దరూ కలిసి పబ్లిష్ చేస్తారు. తర్వాత ఇండియాలో ఇండెక్స్ ర్యాంక్ ఎంత, 2025లో ఇండియా ర్యాంక్ 130 ఉంది, 130th ర్యాంక్లో మనం హ్యూమన్ డెవలప్మెంట్లో, మానవాభివృద్ధి సూచీలో మనం 130వ ర్యాంక్లో ఉన్నాం. నెక్స్ట్ ఇండెక్స్ ఎంత, ర్యాంక్ 0.678, ఇది ర్యాంకు. తర్వాత టాప్ 3 ఎవరున్నారు, ఎప్పుడు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ కావచ్చు ఏమైనా కావచ్చు స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏంటివి,
నార్వే, స్వీడన్, డెన్మార్క్, తర్వాత స్విట్జర్లాండ్. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏమీ లేదు, ఆర్కిటిక్ రీజియన్లో కంట్రీస్ ఉంటాయి కదా యూరోప్లో, అవి స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. తర్వాత ఏషియాలో ఏ స్థానంలో ఉన్నాం? ఏషియాలో మన మీద కంటే బంగ్లాదేశ్ మనకంటే ముందుంది, నేపాల్ మనకంటే ముందుంది, మనం 3వ స్థానంలో ఉన్నాం ఏషియాలో. అంటే మనం అంత తక్కువ ఉన్నామని అర్థం. తర్వాత కాంపొనెంట్స్ ఏంటివి? ఈ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో 3 కాంపొనెంట్స్ చూస్తారు. మన ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ ఎంత, నేషనల్ ఇన్కమ్ ఎంత, ఇండియాలో హెల్త్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంది, ఈ 3 చూస్తారు. అదేనా? అంటే ఒక ఇండెక్స్ ఉంటే ఈ రకంగా మనం ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. సో ఇండిసెస్ ఈ రకంగా చదవాలి. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో ఏమేమి చూసాం? ఫస్ట్ది జనరల్ టాపిక్స్, స్పోర్ట్స్ లాంటివి వచ్చినప్పుడు వాట్, వెన్, వేర్, ఆబ్జెక్టివ్, ఈ 4 చూస్తాం. తర్వాత ఇండిసెస్ వచ్చినప్పుడు ఏం చూస్తాం? ఇండెక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు పబ్లిష్ చేశారు, ఇండియా ర్యాంక్ ఎంత, ఇండియా ఇండెక్స్ ఎంత ఉంది, టాప్ 3 ఎవరున్నారు, ఏషియాలో ఇండియా ర్యాంక్ ఎంత, కాంపొనెంట్స్ ఏంటి, ఇవి చూస్తాం. తర్వాత ఇంకా మిగతా టాపిక్స్ ఏమన్నాయో చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీసెస్ లాంచ్ ఇన్ 2024? ఇదేంటిది? ఒక పాలసీ ఇది. అలాగే పాలసీ స్కీమ్స్ అంటారు. తేడా ఏంటో కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. పాలసీస్ అండ్ స్కీమ్స్, వీటి గురించి కూడా అడుగుతూ ఉంటాడు. మీరు అందరికీ తెలుసు ప్రధానమంత్రి కిసాన్ అని, కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి సంవత్సరం 6,000 ఇస్తారు మనకి. ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి 6,000 ఇస్తారు, ఆ స్కీమ్ అనమాట. అసలు పాలసీకి స్కీమ్కి తేడా ఏంటి? ఇవి కూడా కరెంట్ అఫైర్స్లో ఉంటాయి, వీటి గురించి కూడా అడుగుతూ ఉంటాడు. పాలసీ అండ్ స్కీమ్. స్కీమ్లో బెనిఫిషరీస్ ఉంటారు. అంటే ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ దాంట్లో ఏంటి, 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు బెనిఫిషరీనా, లబ్ధిదారులేనా? వాళ్ళు ఉంటారు. కానీ పాలసీ ఏంటిది? అది ఫ్రేమ్వర్క్ అంతే, అంటే గైడ్ లైన్స్ అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే ఏంటి? మీరు 3 లాంగ్వేజెస్ ఫాలో అవ్వాలి, 10+2 తీసేసి 5+3+3+4 ఫాలో అవ్వాలి. అంటే కొన్ని గైడ్ లైన్స్ అనమాట. గైడ్ లైన్స్ని మనం పాలసీస్ అంటాము, అదే ఏమైనా బెనిఫిట్ కానీ ఉంటే దాన్ని స్కీమ్ అంటాము, అదే తేడా. సో ఈ పాలసీస్ అండ్ స్కీమ్స్ మీద కూడా మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఏ కరెంట్ అఫైర్స్ అడుగుతారు చూద్దాం ఒకసారి. పాలసీస్ అండ్ స్కీమ్స్ ఏవి చదువుకోవాలి మీరు వీటిలో? 1, నేమ్ ఆఫ్ ద పాలసీ, నేమ్ ఆఫ్ ద స్కీమ్. నేను ఇందాక చెప్పాను, కొన్ని స్కీమ్స్ చాలా చిన్న చిన్న స్కీమ్స్ ఉంటాయి, చాలాసార్లు నామకరణం చేస్తూ ఉంటారు, ఏంటి బాగా సూట్ అవ్వడానికి, ప్రమోషన్ బాగా అవ్వడానికి. కానీ దాని పూర్తి పేరు మనం చదువుకోవాలి, నేమ్ ఆఫ్ ద స్కీమ్ క్లియర్గా తెలుసుకోవాలి. సెకండ్, ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ 2 కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్ ఎవరు, లబ్ధిదారులు ఎవరికి బెనిఫిట్. తర్వాత ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాలి. బడ్జెట్లో ఈ స్కీమ్కి ఎంత అలొకేషన్ ఇస్తున్నారు, నెంబర్ తెలియాలి ఖచ్చితంగా. అలొకేషన్ ఎంత. తర్వాత ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, వీటిలో అన్నీ అడుగుతాడని కాదు, వీటిలో ఏదో ఒకటి అడగచ్చు. సో ఏంటంటే మీరు ఏదైనా స్కీమ్ గురించి చదువుకున్నప్పుడు ఈ అన్ని ఆస్పెక్ట్స్ కూడా మీరు చదువుకోవాలి. లాస్ట్ది, ఈ స్కీమ్ అనేది
ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు? సెంటర్ ఇస్తుందా లేదా సెంటర్ స్టేట్స్ కలిపిస్తున్నాయా? సెంటర్ ఇస్తేనేమో దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటారు, స్టేట్స్ ఇస్తేనేమో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు. ఏంటిది ఇది? ఇవన్నీ చదువుకోవాలి. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం మనం. ఇందాక చెప్తున్నాను మీకు, ప్రధానమంత్రి కిసాన్, ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఫస్ట్ స్కీమ్ యొక్క పేరేంటి? కిసాన్ అనగానే రైతులను సూచిస్తుంది హిందీలో, అందుకే ఆ స్కీమ్ పేరు పెట్టారు. ఎస్, దీని యొక్క పూర్తి పేరు కిసాన్ సమ్మాన్ నిధి. కిసాన్ రైతు, సమ్మాన్ గౌరవించుకునే, నిధి ఫండ్ డబ్బులు. సో రైతుని గౌరవించుకునే డబ్బులు, గౌరవాత్మకమైన డబ్బులు వాళ్ళకి ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. 2, ఎప్పుడు ఎక్కడ? ఎప్పుడు 2018లో స్టార్ట్ చేశారు. ఎక్కడ? గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఈసారి కరెంట్ అఫైర్స్, ఎందుకంటే ఇవి ఈ స్కీమ్ చదువుకున్నాం, ఈసారి ఇదే రిలేటెడ్గా ఒకటి చూద్దాం. ఏంటిది? మనకి ఉపాధి హామీ పథకం ఉంది కదా, మన్రేగా స్కీమ్. ఈ ఊరిలో మన్రేగా స్కీమ్ చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మన్రేగా స్కీమ్ని తీసేసి దీని ప్లేస్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ఎక్కడ లాంచ్ చేశారు తెలుసా? మన తిరుపతిలోనే, ముక్కావారిపల్లి అని చెప్పి తిరుపతిలో దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్. సో ఇక్కడ అర్థం ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంటే, రైట్? దీనికి సంబంధించి అడుగుతాడు. ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్స్ 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 ఎంత ఎక్కువసార్లు రివైజ్ చేస్తే అంత గుర్తుంటుంది మనకి. ఎన్ని ఎక్కువసార్లు చదివితే ఎందుకు? ఒక సినిమా చూడండి, ఒక సినిమా ఒకసారి చూస్తే ఒకసారి చాలా సీన్లన్నీ అక్కడక్కడ చెప్తాం. అదే ఒక 5-6 సార్లు చూడండి ఆ సినిమా, పిన్ టు పిన్ ఆ సినిమా యొక్క సీన్ టు సీన్ మనం చెప్తాం. అర్థమైందా? దాన్నే రివిజన్ అంటారు. రివిజన్ ఎప్పుడూ ఉండాలి. అందులోనూ మన ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్కి కావచ్చు, ఆర్ఆర్బి జాబ్స్ కావచ్చు, బ్యాంక్ జాబ్స్ కావచ్చు, ఈ రివిజన్ అనేది చాలా కీలకం. తర్వాత బెనిఫిషరీస్, ఈ స్కీము ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి? పేరులోనే ఉంది, ఫార్మర్స్కి. ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో, ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో ఫార్మర్స్కి. తర్వాత బడ్జెట్ ఎంత ఇచ్చారు? అరౌండ్ 87,000 కోట్లు ఇచ్చారు. సెకండ్ హైయెస్ట్ అన్నమాట ఇది. ఫస్ట్ హైయెస్ట్ ఇందాక చెప్పిందే వికసిత్ భారత్. తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి స్కీమ్ది? దీన్నే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటారు. అంటే రైతులు వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి వాళ్ళు ఖర్చు పెట్టుకొని పంట పండించే స్థితిలో లేరు. సో వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీయకుండా గవర్నమెంటే ఒక 6,000 రూపాయలు ఇచ్చి మీకు ఏవైతే పెస్టిసైడ్స్ కావాలో, ఏవైతే ఎరువులు కావాలో, ఏవైతే విత్తనాలు కావాలో అవన్నీ మీరు వీటితో కొనుక్కుని వ్యవసాయం స్టార్ట్ చేయండి అని చెప్పి ఒక 6,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఒక 6,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఇదేంటి? అగ్రికల్చరల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. తర్వాత ఫండ్స్ ఎవరిస్తారు? ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. చూసారా? అంటే వీటిల్లో మీకు ప్రతిసారి చూడండి ఏదో ఒకటే అడుగుతాడు, అన్నీ అడగడు. అదే చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ ఇంపార్టెంట్. ఈసారి ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని ఈసారి ఇంపార్టెంట్ స్కీమ్. సో దానికి ప్రతి స్కీము, ప్రతి పాలసీ ఈ విధంగా చదువుకుంటారు. ఏంటిది? ఫస్ట్ స్కీమ్ పేరేంటి, స్కీమ్ ఎప్పుడు ఎక్కడ, బెనిఫిషరీస్ ఎవరు, బడ్జెట్ ఎంత, ఆబ్జెక్టివ్ ఏంటిది, దెన్ ఫండ్స్ ఏ రకంగా ఎవరిస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఒకటి స్పోర్ట్స్ లాంటి ఆస్పెక్ట్స్ కావచ్చు, వీటి గురించి ఏమేమి చదువుకోవాలి. రెండోది వచ్చేసరికి ఈ స్కీమ్స్ గురించి చూసాము. మూడోది వచ్చేసరికి రిపోర్ట్స్, ఇండిసెస్ ఏ విధంగా చదువుకోవాలి, ఇండిసెస్లో ఏ ఆస్పెక్ట్స్ గురించి అడుగుతాడు. ఈ మూడు మనం చూసాం, అవునా? నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ వస్తున్నాయి? ఇంకే క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో అన్ని ఆస్పెక్ట్స్ ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది
ఒకసారి చూసుకుని మనం మాట్లాడుకుందాం, దాని ప్రకారం మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. మీకు ఎగ్జామ్ ఓటీటీ సంబంధించి వన్ కోచింగ్ 99 జాబ్స్. నేను ఇందాక చెప్పా కదా, 5 సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్. ఈ 5 సబ్జెక్టులు కానీ మీరు చదువుకుంటే 2,50,000 జాబ్స్ కంటే చాలా ఎక్కువ జాబ్స్ అనేవి మీకు ఈ సంవత్సరం పడుతున్నాయి, అన్నీ కలిపి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ కలిపి, ఆ అన్నిటికీ కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ కోచింగ్ అనేది మీకు 6 మంత్స్గా ఉంటుంది. ఈ 6 మంత్స్లో మీకు కంప్లీట్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేస్తారు. ఈ క్లాసెస్ అనేవి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న 6వ తారీఖు ఒక ఓరియంటేషన్ సెషన్ జరిగింది, 11వ తారీఖు ఒక ఓరియంటేషన్ సెషన్ జరిగింది. అంటే ఏ విధంగా సిలబస్ ఉంటుంది, ఏ జాబ్స్ ఉంటాయి అనేది. దాని తర్వాత నిన్న ఇవాళ ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. 24th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. అది యా. ఇది సిజిఎల్లో మనకు ఉండే క్వశ్చన్స్. నెక్స్ట్ ఆర్ఆర్బీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆర్ఆర్బీలో కూడా చూద్దాం. ఇండియాలో జూట్ ఏ కంట్రీ, ఏ స్టేట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది? అదొక క్వశ్చన్ అడిగా, డైరెక్ట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ ఏంటిది, జాగ్రఫీ టాపిక్. మీకు జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతారు? ఈరోజు న్యూస్ పేపర్ చూద్దాం. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ సర్జ్ 20% యాజ్ ఇండియా డైవర్సిఫైడ్ ట్రేడ్. అంటే ఇండియా ట్రేడ్ డైవర్సిఫై చేయడం వల్ల 20% ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అంటున్నాడు. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటండి? ఇండియా నుంచి గూడ్స్ ఏవైతే మనం బయటికి పంపిస్తున్నామో దాన్ని ఎక్స్పోర్ట్స్ అంటారు. ఇండియాకి గూడ్స్ ఏవైతే తీసుకొచ్చుకుంటున్నామో దాన్ని ఇంపోర్ట్స్ అంటారు. ఎక్స్పోర్ట్స్ అంటారు. ఎందుకు సార్ ఇంతలాగా మన వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు? ఎక్స్పోర్ట్ పెరిగితే సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి కదా, ఏమైంది అసలు? మీరు ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడన్నా న్యూస్ పేపర్ కానీ న్యూస్ కానీ చూసినట్టయితే రీసెంట్గా వార్స్ జరుగుతున్నాయి. ఏంటి? యుఎస్కి ఇరాన్కి వార్ జరుగుతుంది. ఈ వార్ వల్ల మనం ఎక్కువ నష్టపోయాం. కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో ఇది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇది ఇండియా అనమాట, ఇదేమో మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఒమన్, ఈ కంట్రీస్ అన్నీ ఉండేవి అని అనుకుందాం. ఈ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని ఏమంటారు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇరాన్ అనే ఒక దేశం కంట్రోల్లో ఉంటుంది. మన యుఎస్ ఏం చేసింది? ఇరాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నారు, సో ఇరాన్ని ఖచ్చితంగా స్మాష్ చేసేయాలని వీళ్ళ మీద బాంబ్స్ వేసింది. ఆ ఖమేనీ అని ఆయన చనిపోయాడు, సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చనిపోయాడు, కానీ ఇంకా వాళ్ళు ఫైట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యుఎస్ ఇరాన్ కొట్టుకుంటున్నాయో ఈ రూట్ ఉంది కదా, జనాలందరూ ఏం చేస్తారు? ఇక్కడ యూరోప్ ఉంది, ఇదేమో మిడిల్ ఈస్ట్, ఇరాన్ అండ్ కంట్రీస్. మనకి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అంటే ఇక్కడి నుంచి మొదలయ్యి ఇలా వస్తుంది అనమాట షిప్. అక్కడి నుంచి మొదలయ్యి షిప్ అలా వస్తుంది. ఎప్పుడైతే యుఎస్ ఇరాన్ కొట్టుకుంటున్నాయో ఏం చేశారు? ఇది బ్లాక్ చేశారు. ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో మనకి షిప్పులు రావడం తగ్గిపోయింది. ఎప్పుడైతే షిప్పులు రాలేదో పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అవునా? పెట్రోల్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో మొత్తం ఆర్థిక వ్యవస్థలో మన ఎకానమీలో ఉన్న ప్రతి ఒక్క ప్రైసెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పాలి అంటే ఇంటి దగ్గర నుంచి రావాలి అంటే పెట్రోల్ ఖచ్చితంగా కావాలి బండికి, అవునా కదా? అంటే ఏ యాక్టివిటీ చేయాలి అన్నా సరే ఈ పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దానివల్ల ఏమైంది? పెట్రోల్ ప్రైసెస్ అమాంతం పెరిగిపోయేసరికి ఎకానమీలో అన్నీ కూడా ప్రైసెస్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇండియా ఎఫెక్ట్ అయింది. ఇది మొత్తం దేనివల్ల జరిగింది?
ఎవరో ఎక్కడో కొట్టుకుంటున్నారు, యుఎస్ ఇరాన్ అంటే కొట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతాడు మరి కరెంట్ అఫైర్స్లో? ఇదంతా న్యూస్. మరి దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే లేదా వార్స్ జరిగితే వాళ్ళు ఫస్ట్ అడిగేది జాగ్రఫీకి సంబంధించి ఆస్పెక్ట్ అడుగుతాడు. ఇక్కడ మీకు చూడండి, యుఎస్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి, ఇక్కడ ఏం అడుగుతాడు? ఏది బ్లాక్ చేశారు వాళ్ళు? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఎక్కడుంది అని అడుగుతాడు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి ఏ కంట్రీస్ అనేవి లింక్ అయి ఉన్నాయి? ఇరాన్ లింక్ అయ్యిందా, సౌదీ అరేబియా లింక్ అయ్యిందా, ఒమాన్ లింక్ అయ్యిందా, ఏది లింక్ అయ్యింది అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మీకు జాగ్రఫీ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాడు. సరే, ఇది ఎక్కడ జరుగుతుంది? యుఎస్ ఇరాన్ క్రైసిస్ బ్లాక్ సీ దగ్గర జరుగుతుంది అని అనుకుందాం. బ్లాక్ సీ చుట్టుపక్కల కంట్రీస్ ఏంటివి? మెడిటేరియనియన్ సీ చుట్టుపక్కల కంట్రీస్ ఏంటివి? అదేవిధంగా కాస్పియన్ సీ చుట్టుపక్కల కంట్రీస్ ఏంటివి? అంటే ఇక్కడ ఏంటి, జాగ్రఫీ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. నెక్స్ట్, ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాడు? జూట్, జనపనార, జూట్ కల్టివేషన్ అనేది మనకి అదే ఏదైతే మనకి ఈ గోన్ సంచులు అవి ఉంటాయో, ఆ గోన్ సంచులు అవి కూడా తయారు చేసి జూట్తోనే తయారు చేస్తారు. రీసెంట్ టైమ్స్లో ఏమైంది? ఆ జూట్ కల్టివేషన్ అనేది అమాంతం తగ్గిపోయింది. ఎందుకు? బంగ్లాదేశ్లో బాగా ఎక్కువ వార్స్ జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఇంటర్నల్ క్రైసిస్ ఎక్కువ నడుస్తుంది. ఎప్పుడైతే రివోల్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అవునా? ఎందుకు సార్ బంగ్లాదేశ్లో అంటే, మీరు ఇక్కడ చూస్తే ఇది ఇండియా, అది బంగ్లాదేశ్. మనకి ఈ ఏరియాలో జూట్ కల్టివేషన్ ఎక్కువ. అప్పుడు వాడు ఏం అడిగాడు? జాగ్రఫీ ఆస్పెక్ట్ అడిగాడు. ఏంటి? జూట్ ఎక్కువ ఎక్కడ పండిస్తారు? అదే బనానా అనేది చూడండి, మన అనంతపూర్ నుంచి బనానా అనేది అమాంతం ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయింది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి బనానా. అది ఫ్లైట్ ద్వారా, థ్యాంక్స్ టు రామ్మోహన్ నాయుడు గారు, ఫ్లైట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి అవుతున్నాయి. అంటే అలాంటప్పుడు ఏమడుగుతాడు? ఇండియాలో బనానా కల్టివేషన్ ఎక్కడ ఎక్కువ అనేది అడుగుతాడు. అర్థమైందా? సో జాగ్రఫీ అనేవి ఈ రకంగా అడుగుతాడు. మీకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎక్కడ, సపోజ్ ఇంకోటి చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటాడు. ఎక్కడ జరిగింది? సాధారణంగా ఇప్పుడు స్విట్జర్లాండ్లో బేసెల్లో జరుగుతుంది. ఇక్కడ ఏమడుగుతాడు? స్విట్జర్లాండ్ ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్ అడుగుతాడు. అర్థమైందా? అదేవిధంగా సపోజ్ G20 సమిట్ ఉంది, G20 సమిట్ ఎక్కడ జరిగింది? వేర్? సో ఇవన్నిట్లో కూడా ఇంటర్నేషనల్ వేడిగా ఏమున్నా సరే మీకు జాగ్రఫీ ఆస్పెక్ట్స్ ఎక్కువ టచ్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను మీకు చెప్పాను, పివి సింధుకు సంబంధించి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ ఏమడుగుతాడు? ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిపోతుంది. అది మీరు కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా చదువుకోవాలి. తర్వాత ఈరోజు న్యూస్ పేపర్లో ఒకటి వచ్చింది, థాలీనామిక్స్ అన్నాడు. థాలీనామిక్స్ అన్నాడు. కొత్త కొత్త పదాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇట్? థాలీనామిక్స్ రిఫర్ టు అని అడుగుతాడు. ఏమీ లేదు, రీసెంట్ టైమ్స్లో ఎల్పిజి ధరలు పెరిగిపోయినాయి కదా, ఎల్పిజి ధరలు పెరిగిపోతే రెస్టారెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది ఎకానమీకి. దాన్నే థాలీనామిక్స్ అన్నారు. ఎకానమిక్స్ ఫర్ థాలీ, థాలీ అంటే ఫుడ్, రైట్? దాన్నే థాలీనామిక్స్ అన్నారు. అంటే ఏంటి? ఏదైనా కొత్త పదం ఉంది అంటే ఏంటిది అని తెలుసుకోవాలి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? న్యూస్ పేపర్ చదవాలి. సో ఇన్ని ఆస్పెక్ట్స్ మనం అరౌండ్ 5 ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్, కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే ఏం చదవాలి? ఎవ్రీడే ఒక న్యూస్ పేపర్ చదవండి, ఒక గంట దానికి వెచ్చించండి, తెలుసుకోండి ఏం జరుగుతుంది ఏంటి అని. ఈ న్యూస్ పేపర్ అనేది స్పెసిఫిక్గా ఏ న్యూస్ పేపర్ సార్ ఇదే న్యూస్ పేపర్ చదవాలంటే అవసరం లేదు. మీరు హిందూ అయినా చదవచ్చు, ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా చదవచ్చు, ఈనాడు అయినా చదవచ్చు, ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి. చదివి నోట్స్ తీసుకోండి, ఒక నోట్స్ తీసుకొని ఈ ఆస్పెక్ట్స్ రాసుకోండి.
రాసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క దానికి సంబంధించి దాని యొక్క ఆస్పెక్ట్స్ రాసుకోండి. ఒక పాలసీ వచ్చింది, పాలసీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, బెనిఫిషరీస్ ఎవరు, బడ్జెట్ ఎంత, స్కీమ్ సెంట్రల్ స్కీమా స్టేట్ స్కీమా, ఇవన్నీ రాసుకోండి. అప్పుడు ఎప్పుడైతే రాసుకుంటారో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటి రెఫర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమైందా? ఇది. తర్వాత సెకండ్ నోట్స్. ఫస్ట్ న్యూస్ పేపర్, తర్వాత సెకండ్ నోట్స్ రాస్తారు. మూడోది టెస్ట్లు ఎక్కువ రాయాలి. టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ జరుగుతుందనే చెప్తారు. సో న్యూస్ పేపర్ అంటే ఒకవేళ సార్ నాకు నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఖాళీ ఉండదు న్యూస్ పేపర్ చదవడానికి, అంత టైం నేను వెచ్చించలేను సార్, చదివి నోట్స్ చేసుకోండి. మన సివిక్ సెంటర్ ఐఏఎస్ది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఎవ్రీడే మీకోసం ఈవెన్ స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి కూడా వాళ్ళు పీడిఎఫ్ అనేది ఇస్తున్నారు. ఒక 6 పేజీలు ఉంటుంది. 6 పేజీలు చదువుకుంటే చాలు, ఎంటైర్ నేను ఇప్పుడు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోతాయి. ఏదో ఒకటి డైలీ న్యూస్ పేపర్ చదువుతారా, డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతారా, డైలీ ఎవరైనా చెప్పే క్లాసులు వింటారా, లేదా వీక్లీ క్లాసులు వింటారా, లేదా మంత్లీ మ్యాగజైన్ చదువుతారా, ఏదో ఒక చదువు. కానీ మీరు అది చదివిన తర్వాత రివిజన్ అనేది చాలా ఎక్కువ ఆస్పెక్ట్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. టెస్ట్లో రివిజన్. ఈ టెస్ట్ రాసినప్పుడు ఒక 100 క్వశ్చన్లు ఉంటే ఈ 100 క్వశ్చన్లో మీరు 60 క్వశ్చన్లు కరెక్ట్ పెడితే అవి అనవసరం. మిగతా 40 క్వశ్చన్లు తీసుకుని దాంట్లో కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎప్పుడైతే కీ అండ్ ఎక్స్ప్లెయిన్ చూస్తారో మీకు తెలియని ఉంటాయి కదా, ఆ తెలియని మళ్ళీ నోట్స్ యాడ్ చేసుకోండి. ఇదే సైకిల్ నడుస్తూ ఉండాలి. అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అనేది బాగా వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ కానీ బాగా వచ్చిందంటే మీకు మార్కులు, జనరల్ అవేర్నెస్ అంటే సబ్జెక్ట్ మార్కులు కూడా బాగుంటాయి. మీకు కరెంట్ అఫైర్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ స్పోర్ట్స్ ఇవే అని అనుకుంటారు. కాదు, పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇందాక చూసాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎవరు, ఎన్నో చీఫ్ జస్టిస్. అదేవిధంగా రీసెంట్గా శబరిమల జడ్జిమెంట్ వచ్చింది, అది ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్. పాలిటీలో ఎకానమీ అంటే మొత్తం ఎకానమీ అంతా కరెంట్ అఫైర్స్. బేస్ ఇయర్ ఏంటిది, ఇప్పుడు 2022-23 బేస్ ఇయర్ ఎందుకు తీసుకున్నారు, రీసెంట్గా రిలీజ్ అయిన రిపోర్ట్స్ ఏంటివి, ఆ రిపోర్ట్స్ ఇందాక చెప్పాను. ఆ రిపోర్ట్స్ ఏం చదవాలి, ఎవరు పబ్లిష్ చేశారు, ఇండియా ర్యాంక్ ఎంత, ఇండెక్స్ ఏంటిది, టాప్ 3 ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం చదువుతాం. తర్వాత హిస్టరీ. సార్ హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఏంటి సార్ మీరు మరీ మాట్లాడతారంటే, రీసెంట్గా ఎక్కడ ఎక్స్కవేషన్స్ జరిగాయి, ఏమైనా కాయిన్స్ దొరికినాయా, ఎవరైనా హిస్టరీ అంటే చాలాసార్లు గుర్తొచ్చేది నాకు ఏంటి అంటే, సపోజ్ ఈ సంవత్సరం రేపు తీసుకుంటే మీకు ఆగస్టు 15 ఆగస్ట్ రేపు అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే, 80th ఇండిపెండెన్స్ డే. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 79 ఇయర్స్ అయింది. సో 79 ఇయర్స్ అయింది అంటే ఏం అడగచ్చు ఈసారి క్వశ్చన్, 80 ఇయర్స్. సున్నాలంటే మన వాడికి చాలా ఇష్టం. 50, 75, 100, 125, 150. బిఆర్ అంబేద్కర్ గారిది ఇటీవలే 150th యానివర్సరీ అయింది. అంటే ఏం చేస్తారు, ఆ 150th యానివర్సరీకి ఏదో ఒక కాయిన్ రిలీజ్ చేసి ఉంటారు, దాని గురించి అడుగుతాడు. అదే మనకి 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వస్తుంది, దీని గురించి ఎక్కువ అడుగుతాడు. సావిత్రిబాయి పూలే గారిది 75 ఇయర్స్ అవుతుంది, దీని గురించి ఎక్కువ అడుగుతాడు. అర్థమైందా? ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కింద. ఏవి ఈ సంవత్సరం ఏ పర్సనాలిటీస్కి సంబంధించి 50 ఇయర్స్, 100 ఇయర్స్, 150 ఇయర్స్, 125 ఇయర్స్ ఇవి అవుతున్నాయని మనం చూసుకుని దానికి సంబంధించి చదువుకుంటాం. మీరు చూస్తే ఎమర్జెన్సీ వచ్చి 50 ఇయర్స్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఎమర్జెన్సీకి సంబంధించి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. అర్థమైందా? ఇవన్నీ హిస్టరీకి సంబంధించిన ఆస్పెక్ట్స్. తర్వాత ఎన్విరాన్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది కనపడదు ఇది. ఎన్విరాన్మెంట్లో ఏంటి, ఒక సమ్మిట్ జరిగింది, ఎక్కడ జరిగింది, ట్రీటీ. ఆ ట్రీటీ ఎవరో సైన్ చేశారు, ఏదైనా స్పీషియస్, ఈ స్పీషియస్ ఎక్కడ దొరుకుతుంది, జార్డన్ కౌజర్ స్పీషియస్ ఎక్కడ దొరుకుతుంది, మన శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో జరుగుతుంది. రెడ్ శాండర్స్ ఎక్కడ దొరుకుతుంది, మన ఎర్రచంద్రం పుష్ప సినిమా రెడ్ శాండర్స్ ఎక్కడ దొరుకుతుంది, శేషాచలం లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఈ స్పీషియస్ అనేవి ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. తర్వాత పొల్యూషన్. ఏ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఎక్కువ ఉన్నాయి ఇవి అడుగుతాడు అనమాట. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో అడిగే ఆస్పెక్ట్స్ అనమాట. అర్థమైందా? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇస్రో ఏం లాంచ్ చేసింది, ఈవీటాల్ అనేది ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటిది, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ సార్ ఎలా చదువుతాం సార్, ఇంత చదివితే జాబ్ వస్తుంది అంటే కష్టం కదా సార్ అంటే, డైలీ న్యూస్ పేపర్ చదవండి, ఇవన్నీ తెలుస్తాయి. అర్థమైందా? రైట్.
నెక్స్ట్, ఎందుకు సార్ అవన్నీ చదవాలి అంటే చాలా కష్టంగా సార్ అంటే, ఒక్కసారి పే మ్యాట్రిక్స్ చూడండి. సెంట్రల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ జాబ్స్కి పే మ్యాట్రిక్స్ అంటే మినిమం టు మినిమం అసలు ఏది రాకుండా చౌకీదార్ అంటారు. చౌకీదార్కే 18,000 వస్తుంది అక్కడ. ఇదేంటి 7th పే కమిషన్ ఇది. మీకు నెక్స్ట్ ఏంటి, మొన్న నవంబర్ 2025లో 8th పే కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. వచ్చే సంవత్సరం 8th పే కమిషన్ వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, చౌకీదార్ వాచ్మెన్ కింద చేసేవాడికి 30,000 తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. మీరు ప్రైవేట్ జాబ్ చేసినా అది రాదు. ఇవి చూసుకుంటూ ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు చూడండి, ఏవైతే జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు సీజీఎల్ వచ్చేసరికి సీజీఎల్ 19th అంటే ఏంటి, స్టార్టింగ్ 30,000 ఉంటుంది. నెక్స్ట్ 8th పే కమిషన్ వచ్చేసరికి 50,000 అయిపోతుంది. అది వేరే సంగతి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, 2,15,000 వరకు వెళ్ళొచ్చు. చాలా ఎక్కువ. అర్థమవుతుందా? సో ఇవి చూసుకుని ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ దేంట్లో ఉంటాయో చూద్దాం, ఏ ఎగ్జామ్స్ ఉంటాయో చూద్దాం. ఐబీపీఎస్ పిఓలో కరెంట్ అఫైర్స్ ఉందా? అన్నీ అంటే ఈ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టే మేము వన్ కోచింగ్ 99 గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ అనేది 24th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు, మీరు 5 సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇవి 5 చదువుకోండి. మీరు ఏదైనా సాధించవచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఐబీపీఎస్ పిఓలో ఉంది, ఐబీపీఎస్ క్లర్క్లో ఉంది, బ్యాంక్ ఎగ్జామ్స్. తర్వాత ఆర్ఆర్బి దాంట్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఉంది, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పోస్టులో ఉంది. ఏ నాన్ టెక్నికల్ పోస్ట్ అయినా సరే మీకు కరెంట్ అఫైర్స్, ఈవెన్ టెక్నికల్ పోస్టులు కూడా. తెలంగాణ మన ఏ ఎగ్జామ్ జరిగింది దాంట్లో పేపర్ 1 కరెంట్ అఫైర్స్ మొత్తం. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగేస్తాడు. స్టేట్లో అయితే స్టేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా తెలియాలి. బోనాలు, మన బోనాలు జరిగింది. మన బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయింది, 1908లో స్టార్ట్ అయింది బోనాలు. సో ఈ దేనికోసం బోనాలు స్టార్ట్ అయింది, దీని గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్, ఆర్బీఐ అసిస్టెంట్లోనే. అంటే ఏ ఒక్కటి కూడా కరెంట్ అఫైర్స్ లేకుండా ఎగ్జామ్లు వేస్తారు మీకు. సో కరెంట్ అఫైర్స్ మీకు అంత ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఇవి క్లాసెస్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి 150 అవర్స్ ఉంటుంది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ వచ్చేసరికి 100 అవర్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ వచ్చేసరికి 250 అవర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 50 అవర్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 100 అవర్స్ ఉంటుంది. అంటే మొత్తం కలిపి ఒక 600 గంటలు. అంటే ఎంత, 5 నుంచి 5.5 నెలలు మీకు పడుతుంది. కొంచెం ఎక్స్టెండ్ అయితే 6 నెలలు పడుతుంది. సో ఇవి క్లాసెస్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, 24th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కరెంట్ అఫైర్స్ గురించి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒక్కసారి నాకు చెప్పండి. ఆ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, చాలామంది సార్ ఇంకొకటి చెప్తున్నాను, ఏదో ఒక మ్యాగజైనే పట్టుకోండి, ఏదో ఒక న్యూస్ పేపరే పట్టుకోండి, ఏదో ఒక డైలీ కరెంట్ అఫైర్సే పట్టుకోండి, ఏదో ఒక డైలీ వీడియోనే పట్టుకోండి, ఏదో ఒకటి పట్టుకున్నారు అంటే అదే మీకు అలవాటు అవుతుంది. ఒకటి అలవాటు పడ్డారు అంటే అదే చదువుతూ ఉండాలి. ఒక పుస్తకం 5 సార్లు చదవాలి, 5 పుస్తకాలు ఒకసారి చదవడం కంటే అదే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఎందుకు సార్ అంతలా చెప్తున్నారు కరెంట్ అఫైర్స్ ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారని. ఎంతమంది అప్లై చేశారో తెలుసా సార్? మొత్తం అన్నీ కలిపి 1,08,00,000 మంది అప్లై చేశారు. 1,00,00,000 మంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుసా? 33,000 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక పోస్ట్కి 300 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఇది ఉన్న కాంపిటీషన్. ఎందుకంటే చౌకీదార్కే 18,000 ఇస్తున్నాడు, బయట ఇంజనీర్కి 15,000 ఇస్తున్నారు. అర్థమవుతుందా? అది ఇది ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి క్లియర్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో మీకు దీనికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి నన్ను అడగండి. మీరు చాట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా అన్మ్యూట్ చేస్తాను. మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు డౌట్ అడగచ్చు. చాట్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ప్రతి దాంట్లోనూ పాటే సార్ కరెంట్ అఫైర్స్, ఒక్క మెంటల్ ఎబిలిటీలో తప్ప. సో కరెంట్ అఫైర్స్ మీరు ఎంత బాగా చదివితే మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి అందుకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్. బ్యాచ్ అనేది 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ జరిగాయి, ఒక 5 రోజులు జరిగాయి మీ క్లాసులు.
ఫ్రీ క్లాసులు జరిగాయి. 24th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తారు. 7842355959 లేదా 7013495019. ఈ రెండిట్లో దేనికైనా మీరు కాల్ చేయొచ్చు, వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.